నమస్తే. ఈరోజు 24 ఏప్రిల్ 2024. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి 100 మీటర్ల గోతి తీసి బొంద పెడతా అన్న అయాల ఓవర్ కాన్ఫిడెంట్ ముఖ్యమంత్రిలా కనిపించిండు. ఇవాళ పాలమూరులో పోయి నేను పాలమూరు బిడ్డని నన్ను అందరు కుట్ర చేసి దింపదామని చూస్తురని ఒక నిస్సహాయంగా మాట్లాడుతుంటే షీర్ కాంట్రాస్ట్ అంటే 100% కాంట్రాస్ట్ వచ్చింది అప్పటికి ఇప్పటికి. అయితే ఏం జరిగింది ఇంత నిస్సహాయంగా ఇంత లో కాన్ఫిడెన్స్కి ఈ 4 నెలల 5 నెలల కాలంలోనే ఈ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చినట్లా అంటే దాని సిగ్నలింగ్ ఏంటిది, రాబోయే ఎంపీ ఎలక్షన్లో దాని ప్రభావం ఏంటిది అనేది ఈరోజు మేము డిస్కస్ చేసాము. అయితే ఈ ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కారణాలు మనము అంటే ఈ దాదాపు 140 రోజులు ఈరోజు ఈ 140 రోజులు జరిగినటువంటి పరిణామాలను మనం ఇలా పరిశీలన చేస్తే అర్థమవుతుంది. జరిగిన పరిణామాలను మొదటి రోజు నుండి కూడా. అయితే మొదటి రోజే ఒక చిన్న 1 నిమిషంలో చెప్తాను. డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు. ఏమని అంటే, నేను ఇతర పార్టీల నుంచి గతంలో చేసిన ప్రభుత్వం లాగా నేను ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోను, ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా నన్ను డిస్టర్బ్ చేయదు, వాళ్ళు కూడా ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడొద్దు అని అప్పీల్ కూడా చేసింది. ఇంత మంచిగా, ఇంత ఉదారంగా, ఇంత నీతి నిజాయితీగా సరే గెలిచినాక మారిండేమనుకున్నటువంటి కొంత వర్గము ఈ రాష్ట్రంలో మంచి మంచి స్టేట్మెంట్ చేసిన ఒక ఆలోచన చేసి చాలా మంది బుద్ధిజీవులు. దాన్ని ఒక నెల రోజులు గడిచిన తర్వాత రాజకీయం స్టార్ట్ చేసిండు. పరిపాలన మీద అవగాహన పెంచుకోకుండా ఓన్లీ రాజకీయమే చేద్దామనే ఆలోచనతోటి స్టార్ట్ అయింది. ఏమని ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేని తీసుకోవాలి ఒక మాట అంటూ, రెండవ మాట ఈ రాష్ట్రంలో ఇతర పార్టీలను నేను 100 మీటర్ల అడుగున దొక్కేస్తా. ఒక్క నెల రోజులనే ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే 10 సంవత్సరాలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అని చెప్పిండు. అంటే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా అనిపించింది అంటే, ఎందుకు ఇంత ఈ దాదాపు 40-50 రోజుల్లో ఇట్లా మాట్లాడుతున్నా అనేది చాలా మంది అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే అప్పుడున్న పోతుంది అదో చెప్తాను కారణం. అంత అంటే ఒక పీక్ స్టేజ్లో ఉన్నాడు. పీక్కి వెళ్ళిపోయింది కదా దాదాపు. ఇంకా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండదు నేనే అని ఒక కాన్ఫిడెన్స్కి వచ్చి ఆ మాట అని ఉంటాడు. అయితే ఇతర పార్టీలు మొత్తం అంటే ఇతర పార్టీలు ఎవరున్నారు? ఇంకా ఒక బీజేపీ ఏమో ఉన్నది, బీఆర్ఎస్ తీసుకొద్దామని, బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేద్దామనే ప్లాన్ లో ఉండేనే. ఒక లీగ్లో వచ్చినాయి ఇట్లా వస్తుంది రాజకీయంగా. నా సొంత ఒక అంటే కాంగ్రెస్ పార్టీ లాబింగ్ కాకుండా ఈయన సొంత లాబింగ్ మొదలు పెట్టింది. అదే సొంత ఒక వర్గాన్ని తయారు చేద్దాం, గ్రూప్, సొంత స్ట్రెంత్, ఓన్ ఆర్మీ, తన సొంత బలం తయారు చేయడం మొదలుపెట్టినంత. అందులో భాగమే ఎమ్మెల్యేలను తీసుకోవడం, ఎంపీ క్యాండిడేట్లను ఇవాళ తీసుకొని రేపు టికెట్ ప్రకటించడం. అట్లా ఒక 4-5 క్యాండిడేట్ 2 దగ్గర బూమరాంగ్ కూడా అయింది. పెద్దపల్లిలో వెంకటేశ్వర తీసుకుండు ఎగ్జిస్టింగ్ ఎంపీని, కానీ ఆ టికెట్ ఇప్పించలేకపోయింది. ఆయన భవితవ్యం అగమ్య గోచరం అయిపోయింది. అక్కడ జరిగింది. తర్వాత ఇంకేదో జరిగిందంటే నీకు వరంగల్లో కూడా జరిగింది. ఆరూరు రమేష్ని తీసుకురు, రమేష్ కాదు సారీ పసనూరు దయాకర్ని తీసుకురు. ఆయన కూడా ఎగ్జిస్టింగ్ ఎంపీ, ఆయన టికెట్ ఇస్తాన ఉద్దేశంతో తీసుకురు. ఆడేమైంది, ఈ లోపం వల్ల కళ్యాణ్ శ్రీగారిని తీసుకొచ్చారు. ఇన్ని అంటే ఆయన ఒక పార్టీ కమాండ్గా చేసేటటువంటి వ్యవహారం కాకుండా, అధిష్టానానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవహారం కాకుండా కొంత సెల్ఫ్గా చేయడం మొదలుపెట్టింది. మొదలుపెట్టేసరికి కాంగ్రెస్ పార్టీ కూడా అధినాయకత్వం ఈయన నమ్మలేని స్థితికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వివిధ సందర్భాలలో నమ్మలేని స్థితి అది వేరే విషయం. కానీ ఇప్పుడు
ఆయన పార్టీని గెలిపిస్తే ఫైనల్ వాళ్ళకి కావాల్సిన సీట్లు, ఆయన సీట్లు డెలివరీ చేస్తే వాళ్ళకి వచ్చిన నష్టమేంది? అయితే ఈడ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరుగుతున్న సందర్భంలోనే ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే పరిపాలన మొత్తాన్ని గాలికి వదిలేస్తే ఆయనకి నిన్న మొన్న ఒక బ్రీఫ్ వచ్చినట్టుంది. జనరల్ గా ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుంది ప్రతిరోజు. బ్రీఫ్ వచ్చినట్టుంది, ఏంది మన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుందని ఒక బ్రీఫ్ వచ్చినట్టుంది. సంథింగ్ ఏదో ఆయనకు ఒక రిపోర్ట్ ఉంది, అది బయటికి వస్తలేదు కానీ ఉండడం వల్ల ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటే 2 రోజుల క్రితం భువనగిరికి వచ్చిండు. భువనగిరికి వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు సీఎం కు, ఆ తర్వాత ఆయనే అని ఒక ప్రకటన చేసిండు. సేమ్ ఆయనే ఇంకొక ప్రకటన ఏం చేసిండంటే లక్ష్మీనరసింహస్వామి ఒట్టు పెట్టి ఈ హామీలను అమలు చేస్తానే దేవునిపై ఒట్టు పెట్టిండు. అంటే ఆయన జనం నమ్మతలేరని ఫిక్స్ అర్థమైపోయింది ఆయన. అంతే కదా, ఇక దేవుడు దిక్కైన అంతేనా? అసలు ఈ రాష్ట్ర చరిత్రలో అది ఒట్టు పెట్టిన మినిస్టర్ ఉన్నాడు, సిపిఎం మినిస్టర్ ఉన్నాడు, సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇంత దిగజారి దేవునిపై ఓట్లు పెట్టి, అంటే నువ్వు ఒక ప్రభుత్వాధినేతగా ఈ రాష్ట్ర పెద్దగా ఉండి ఒక కాన్ఫిడెన్స్ చేయాల్సినటువంటి అవసరం, మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడకుండా, అది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ పెద్ద కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. కానీ అంటే ఊర్లలో చిన్న చిన్న వ్యక్తులు, అవగాహన లేని వాళ్ళు, తర్వాత లో స్థాయిలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇక వాళ్ళని ఎవరు నమ్మతలేరని నమ్మే స్టేజ్ ఉండదు వాళ్ళ దగ్గర. కాబట్టి దేవుడు కొట్టేస్తా అంటే లాస్ట్ కి ఇమీడియట్ ఏమంటారు, రియాక్షన్ ఏమంటుంది అంటే నేను నువ్వు గుళ్ళైపోతుందా, నేను దేవుడి మీద ఒట్టు పెడతా, నువ్వు పెడతారా అని. అంటే నీ క్రెడిబిలిటీ లేదని నువ్వు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు. 100% ఈయన ఒక దగ్గర మాటలు నమ్మకూడదు, దేవుడు నమ్మునని నువ్వు చెప్తున్నావు. అవును, అంటే నీకు ఎంత కోల్పోయినావో నీ మాట మీద నీకు నమ్మకం లేకపోవడం ఒక కారణం. అంటే ఇంత దిగజారుడుతనానికి నువ్వు అన్నట్టు ఇందాక రాజకీయంగా ఏదైతే ప్లాన్ చేసిండో, ఏదైనా ఆకర్ష చేసి ఆ పార్టీని, అతను బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాలంటే వాళ్ళ నాయకులందరినీ గుంజుకొని బలహీనం చేయడం ద్వారా మనం గెలవాలంటే మనం బలపడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి అవతల బలహీనమైన మనం గెలవచ్చు. అంటే ఈ దేశంలో ఈ 10 ఏళ్ళ నుంచి అదే ఉద్దేశం ఏంటంటే ఇక మనం ఎంతకంటే బలం అయ్యేది కష్టం ఇప్పుడు. కాబట్టి అవతల వీక్ చేసి ఆటోమేటిక్ మన బలవంతులు అయిదాం కదా అన్న కాన్సెప్ట్ లో పోయినట్టున్నాడు. కానీ 39 మంది ఎమ్మెల్యేల ముగ్గురు కూర్చోడానికి మూడు చెరువులు నీళ్ళు తాగినావు. 3 నెలలు పట్టింది. 3 నెలలు పట్టింది. 3 చెరువులు నీళ్ళు తాగినావు. మొన్న ఒక ఆయన పొద్దున వస్తానని సాయంత్రం వెనక వీక్కున్నాడు. అవును, ఒకరిద్దరు వచ్చినాయి. రాహుల్ గాంధీ మీటింగ్ లో కూడా ఆ రోజు అంతకంటే ముందు రోజు ఏం చేసినట్టు 12 మంది ఎమ్మెల్యే వస్తారని ఒక లీక్ ఇచ్చారు. ఆ రోజు ఒక్కరే వచ్చారు. అనామకుడు తీసుకొచ్చి పెద్ద విషయం కాదు, కానీ అంటే ఫెయిల్యూరే వాస్తవంగా. ఇది ఆకర్షణ అనేది ఫెయిల్యూర్ స్కీమ్ ఇది 100%. అంటే రాజకీయమైన ఒక వ్యూహంలో ఫెయిల్ అయిపోయినా కాబట్టి అదొక పెద్ద కారణం నీ ఫ్రస్ట్రేషన్ కి, నీ లూజ్ కాన్ఫిడెన్స్ కి. 100% అదొక పెద్ద కారణం. ఎందుకంటే ఈయన ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఉంటాడు నేను అనుకుంటున్నట్టే, ఈ దేశంలో 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేసినటువంటి పార్టీని మళ్ళా అంతే పోతే కానీ పోతలేము. ఉదాహరణ చెప్తున్నాను, అందులోకి పోతలేము. అంటే ఆయన ప్రతి రాష్ట్రంలో ఉదాహరణగా నిలుస్తుంది కదా దేశంలో. తీసుకుంటుండే ఆయన సక్సెస్ అవుతుంది, కానీ ఈయన తీసుకోలేకపోయింది. ఈయన అట్లా చేద్దాం అనుకుంటూ నిర్వీర్యం చేయడం వల్ల నువ్వు బలవంతుడని చూపించుకుందాం అనుకున్నావు. అవును, ఇందాక ఇలా కేసీఆర్ దాంట్లో చెప్పినట్టు 70 కిలోలు 60 కిలోలు నేను కొట్టాలంటే నేను కూడా 75 కొట్టాలి, కానీ నీకు జులాబ్ గోల్ ఇచ్చి నేను 35 బలహీనం చేసి తినకుండా చేసి బలం తక్కువ చేసి గెలిస్తే అదే గెలిపిరా బాబు. అట్లా కాదు కదా, అట్లా చేద్దాం అనుకున్నాడు. అది స్టడీలో పోయిన ఫెయిల్ అయింది. జులాబ్ తీసుకురా గులాబోళ్ళు అంతే, అది బెడ్స్ కొట్టింది. అదొక పెద్ద రీజన్. ఏది నీ హోప్లెస్నెస్ కి, నీ నిస్సహాయతకి అదొక పెద్ద రీజన్ నాకు తెలిసి. అన్నీ ఎంత నిస్సహాయతకు పోయిందంటే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అధినేత ఈ రైతులు ఎగటట్టు మాట్లాడుతున్నాడు. పాలమూరు బిడ్డ అనేది పేర్లు పెట్టుకొస్తాడు. వీడికి వచ్చేమో లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, ఆదిలాబాద్ జ్ఞాన సరస్వతి మీద ఒట్టు పెట్టిండు, నాగర్కర్నూలు పోయి జోగులాంబ మీద ఒట్టు పెట్టిండు. అంటే ఆయనకి నమ్మకం లేదా దేవుడి మీద? ఒక దేవుడి మీద అరే ఎంత
ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే వాస్తవానికి చాలా చాలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో deep గా ఆలోచిస్తే కాదు, రాజకీయంగా కొంత తెలిసినటువంటి వ్యక్తులు ఎంత చిల్లరగా అనుకుంటారంటే ఈ విషయాన్ని. ప్రజలేం కావాలి, ముఖ్యమంత్రి ఒట్లు పెడుతుండు తిడుతుండు అంటే ఇక నువ్వు అంటే నువ్వే ఎట్లుంటే మేము ఎట్లుండొచ్చు, మేము ఎట్లుండాలి ఇక మామూలు వాళ్ళం. అంతే కదా, ఇక మాకు పట్టపగ్గాలు ఉండవు, మాకు ఈ నమ్మకం ఉండదు, వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కదా, చాలా దారుణమైన పరిస్థితులు ఇది. మాట మీద నమ్మకం పోతుంది. అంటే చాలా చాలా దారుణం, అది చాలా దారుణం. చేసిన హామీలు నేను నమ్ముతలేరు, నువ్వు అమలు చేయలేదు కాబట్టి నేను నమ్ముతలేరు కాబట్టి మళ్ళీ ఒట్టు పెడుతున్నావు. సో రాజకీయంగా ఫెయిల్ కావడం అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు కేసీఆర్ కొత్తలో గవర్నమెంట్ వచ్చినప్పుడు 3-4 నెలల్లోనే ఒక పాజిటివ్ వీటి తీసుకొచ్చింది. ఏంటిది? కరెంట్ ఇవ్వడం ద్వారా ఒక పాజిటివ్ సిగ్నల్ పంపించింది. ఇమీడియట్ కనపడేది కదా, టాంజిబుల్ అవుట్పుట్ అది. 3 నెలల్లోనే కరెంట్ స్టెబిలైజ్ చేసిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో పోరాడలేదు, చాలా బాగా అయినాయి. కానీ 3 నెలల్లో దాన్ని చేంజ్ చేసి చూపించేసరికి కాన్ఫిడెన్స్ ఫుల్ బిల్డ్ అయింది. అంటే ఈ 3 నెలల్లో నువ్వు ఒకవేళ ఆ రకమైన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని ఉంటే నీ పరిస్థితి వేరే ఉంటుంది. కానీ దీంట్లో ఒక మాట చెప్తాను నేను, వాస్తవానికి ఎవరు పుట్టినప్పుడు మనం తెలియకలం కాదు. సో ఒక్కొక్కరు అదృష్టం, ఒక్కొక్కరు సందర్భాలు, వాళ్ళ యొక్క వ్యవహారము ఒక స్థాయి తీసుకొస్తాయి. తీసుకొచ్చినప్పుడు వ్యవహరించవలసినట్టు వ్యవహారం ఏంటంటే ఈ రాష్ట్రంలో నువ్వు పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. ఒకవేళ నీకు తెలియకపోతే, తెలిసి ఉంటే ఓకే, తెలియకపోతే అధికారులతోటి లేదా ఏం చేసి చెప్పాల్సిన కానీ ఒక పాజిటివ్ కోణంలో ఫెయిల్యూర్ నువ్వు ఇప్పుడు హామీలు అమలు చేయాలని ఏం చేయాలంటే నువ్వు అందరినీ ఆర్థిక శాఖను ఇతర శాఖలు అందరిని కూర్చోబెట్టి ఏం చేయాలో ఎట్లా చేయాలి చెప్పి చేసే మనిషే కానీ కాదు. ఆయన కాన్ఫిడెన్స్ ఎందుకు పోయిందనే దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ పరిపాలనలో అటర్ ఫ్లాప్ అయినట్టు, రాజకీయం చేద్దాం అనుకుంటూ రాజకీయంలో ఆయన సక్సెస్ కాలేకపోయిండు. దాని పర్యవసానమే ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు రకరకాల. ఒకటి ఏంది, పరిపాలన ఫెయిల్ అయింది, ఇక పాజిటివ్ కోణం చూపించలేకపోయింది. ఏదో ఒకటి చిన్నదైనా కూడా ఆయన ఇచ్చిన హామీలను అమలు చేస్తే పాజిటివ్ కోణమే 100% వచ్చేది. అంటే ఇక్కడ ఒకటి చెప్పొచ్చు. ఇంకోటి, నీకు ఉన్న పెద్ద ఆయుధం ఏంటిది, నీవు ఇచ్చిన హామీలను మెజారిటీ హామీలను పూర్తి చేసినా కూడా నీకు ఇలా ఎంపీ సీట్లు తండుకుంటూ వచ్చేది. అంటే నువ్వు చేయలేక నువ్వు హామీలు అమలు చేయలేదా? ఎందుకంటే ఓట్లు వచ్చేది ఎందుకు పోగొట్టుకుంటావు? నువ్వు చేయగలుగుంటే చేస్తావు కదా. రెండోది, అవి కావాలంటే దాని అర్థమైతే చేయలేని పరిస్థితులు ఉండడమే కదా. అంతే, అవి హామీలు కూడా పోయినట్టే, దాదాపు అవి పడకేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ తర్వాత ఎలక్షన్ వచ్చేది లేదు, అసెంబ్లీ ఎలక్షన్ అయ్యేది కదా ఇప్పుడు. అవును, నీ నాయకత్వాన్ని కూడా రూఢి అయ్యేది 100%. మనగాడు 2009 రాజశేఖర రెడ్డి వల్ల మేము ఎంపీ సీట్లు గెలిచినామన్నారు ఆనాటి కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా. 30 గెలిపిస్తే ఈ ఎంపీలను గెలిపిస్తే నీకు కూడా ఒక సార్థకత దొరికేది, పార్టీ మీద పట్టు దొరికేది, ప్రభుత్వం మీద పట్టు దొరికేది. అంటే ఇలా ఏముంటుంది, ఏం చెప్పుకోవడానికి ఏం లేకుండా పోయిందంటావు. 100%. ఏం చెప్తావు చెప్పు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఉంది, ఏఐసిసి మేనిఫెస్టో. మొన్న ఈయన ఇచ్చినటువంటి కర్ణాటకలో తెలంగాణ చేసిన మేనిఫెస్టో తిరిగి చెప్పారు. సేమ్ కాపీ జిరాక్స్ తీసి మళ్ళీ అదే అంటున్నా. ఇక మనకు తెలియదు చెప్పినావు, అది అమలు చేయలేదు, మళ్ళీ చెప్తున్నావు, నమ్మే పరిస్థితి లేదు. ఇది మెయిన్ రీజన్. ఇది ఒక 70-80% ఈ 2 కారణాల వల్లనే సీఎం యొక్క ఈ నమ్మకం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా లోకి వెళ్ళిపోయింది. ఇంకొక కారణము క్యాండిడేట్ల సెలక్షన్ కూడా ఎంపీ క్యాండిడేట్ల సెలక్షన్ ఈ రోజు కూడా ఖమ్మం ఫైనల్ అయినట్టు లేదు. ఖమ్మం ఫైనల్ ఎవరెవరు వేస్తున్నాడు, రాయల్ నాగేశ్వర వేస్తున్నాడు, ఇంకొక కానీ ఎవరికి బీఫామ్ ఇచ్చినట్టుగా ఏం కన్ఫర్మేషన్ లేదు. అంటే షూర్ షాట్ గెలిచే సీట్లనే మీకు క్లారిటీ లేదంటే మీరు మిగతా ఏం గెలుస్తారు? అంతే కదా. ఇప్పుడు ఖమ్మంలో అన్ని ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ గెలిస్తే ఆయన కూడా తీసుకున్నారు. మొత్తం 10 సీట్లకు 10 కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కదా. అంత షూర్ షాట్లు మీరు ఎప్పుడో ఇచ్చారు టికెట్. యాక్చువల్ అవును, ఇస్తేనే నీకు అట్లా అవకాశం ఉండేది, జనాలకు పెరుగుతుంది కదా. అంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నది తెలుస్తుంది కదా. ఇప్పుడు అట్లా జరిగిందా? సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొని టికెట్ ఇచ్చారు.
ఈ రోజు నామినేషన్ వేసినట్టుండి ఆయన ఈ రోజు వరకు ఎక్కడ కూడా ప్రచారం చేయాలి, పబ్లిక్ కనపల్లే. అంటే ఆయనకి ఎంపీతో సంబంధం లేనట్టుంది, ఒట్టిగా నామకే వస్తే నిలబెట్టారు. అంటే ఇలా ఇంకొక కుట్ర కోణం కనబడుతుంది. అది కూడా ఒక కారణమై ఉంటదేమో అనుకుంటున్నాను. అంటే వీళ్ళు కావాలని బీజేపీని లేవడానికి ప్లాన్ చేస్తున్నారు కావచ్చు, అంతే కావచ్చు కదా. ఇప్పుడు నీకు సికింద్రాబాద్ చూసుకుంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. ఈయన ఈ రోజు వరకు నువ్వు ప్రచారం చేయాలంటే అర్థమైంది. ఏమనుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలు, ఏమనుకోవాలి ఇతర ప్రజలు ఏమనుకుంటారు? అదే అంటే నీకు, నీ కార్యకర్తలకి, నీ క్యాడర్కి మధ్యలో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది. మనం బీజేపీ పని చేయాలన్నా, మనకు పని చేయాలన్నా, అసలు ఏం చేయాలనేది క్లారిటీ లేకుండా పోయి ఈ గందరగోళం కూడా ఇంకో కారణం అయిందంటారు. అవును, అది అది తెలుస్తుంది. కన్ఫ్యూజన్ తో ఎక్కువ మనిషి ఎక్కువ క్లారిటీకి పనిచేయలేడు. కన్ఫ్యూజన్ కూడా పెట్టుకుంటే అంతే కదా, తెలుస్తుంటది నీ చేతలలో మాట్లాడాలి తెలుస్తుంటది. ఆయన స్టేట్మెంట్లే ఉదాహరణ దీనికి. అది ఎంత ఫ్రస్ట్రేషన్ స్టేట్మెంట్లు అంటే ఒక 2 నెలల కిందకి ఈ రోజు మనం తీసుకుంటే ఆయన యొక్క స్టేట్మెంట్లు 2 నెలల కింద ఎట్లా మాట్లాడిండు, ఈ రోజు ఎట్లా మాట్లాడుతుండు. ఎంత అంటే అయ్యో నన్ను దొక్కుతుర్రు అని, నువ్వే పైన ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, నేను ఈ ముఖ్యమంత్రి కావడానికి ఎంతమంది పండగ పెట్టి తొక్కుంటూ వచ్చినని చెప్పిండు ముచ్చట. ఇప్పుడు చెప్పిండు నన్ను దొక్కుతున్నారు అంటే ఇంత కాంట్రవర్సీ స్టేట్మెంట్లు అంటే ఆయన స్టేట్మెంట్లలోనే ఒక స్టేట్మెంట్ ఒక రకంగా ఉంటది, ఇంకొక స్టేట్మెంట్ దానికి వ్యతిరేకంగా ఉంటది. అది కన్ఫ్యూజన్ లో వచ్చిన క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చిన ఇంకొకటి లో కాన్ఫిడెన్స్. ఇంకో కారణం మల్కాజ్గిరిలో కూడా క్యాండిడేట్ యాక్చువల్ గా చెవిల కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఆమె, అదే పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య, ఆమె జడ్పీ చైర్మన్ ఉండే. అవును, మహేష్ అక్కడి చెవెలలు ఇవ్వకుండా చెవెలలు ఇచ్చుంటే వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూన్సీ ఉంది, తాండూరు ఉంది, చెవెలలో వాళ్ళకు కొంత రిలేషన్ నడుస్తుంది. దాదాపు 30-35 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాలలో శాసిస్తుండే ఆ జిల్లాలో. ఇవన్నీ ఇవ్వకుండా తీసుకొచ్చి మల్కాజ్గిరిలో ఇచ్చినాం. అంటే సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎవరికి కట్టబెట్టడానికి, ఏదైతే వన్ సైడ్ చేయడానికి ఈ క్యాండిడేట్ సెలక్షన్ జరిగింది అనేది జనాలు వెళ్ళిపోయింది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకే నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు మనతోని బీజేపీ పని చేపిస్తారా ఏంది వీళ్ళని వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ అనుమానంలో పడ్డారు. కాబట్టి వాళ్ళ అనుమానమే నిన్న ఇంకా కిన్నెండు చేస్తున్నట్టుంది. అంతేనా? ఇదొక కారణం. ఇన్ని కారణాలతోటి ఆయన యొక్క దుష్ప్రవర్తన కూడా సైకాలజీ దెబ్బతినది, కాన్ఫిడెన్స్ పోయింది. ఇంకోటి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం, మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఈయన అంటే 5 ఏళ్ల కింద వచ్చింది కానీ మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చారు. అదొక కారణం. నీకు కూడా చెప్తున్నాను, ఇది కూడా ఒక కారణం. ఈయనకు గవర్నమెంట్ లో కూడా అధికారులు ఈయన మాట వింటలేదని ఒక సిగ్నల్స్ ఈయననే ఇస్తున్నారు. ఏంటంటే నేను కరెంట్ తీయద్దని చెప్పి తీస్తుర్రు, రోడ్లు కొనమని చెప్పి కుట్టలేరు, నీళ్ళు ఇవ్వమంటే ఇస్తలేరు. అంటే నువ్వు చెప్తే తినకపోతే ఇంకెవరు చెప్తే తింటారు? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే నేను ఎవరు నమ్ముతలేరా? నేను అసలు నీకు అధికారం ఉందా లేదా? ఇది ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు ఈయనను గమనించేది ఏంటంటే ఈ రోజు నీళ్ళు ఒకటి, మంచినీళ్ళు ఒకటి, ఈ ఒడ్లు కొనకపోవడం ఒకటి, కరెంట్ ఒకటి, ఈ 3 మిగతా అంటే కొంచెం జర టైం 10 రోజులు టైం తీసుకున్నా నడుస్తాయి. ఇవి ఎసెన్షియల్ కదా, ఎప్పటికప్పుడు కావాల్సినవి కదా. ఈ కళ్ళంలో ఒడ్లు పోసి దేవుని కోసం ఎదురు చూస్తున్నట్టుంది. 15 రోజులు 20 రోజులు ఎదురు చూస్తే వర్షం పడితే చాలా జిల్లాలలో నష్టపోయారు. అవి సినిమాలో జరిగినట్టు నీ హైప్ జరగలేదు, నువ్వు అనుకున్నంత హైప్ జరగట్లేదు. జరగకపోవడానికి కారణం దానివల్ల నువ్వు డౌన్ అయిపోయాను. సినిమాలో లాగా నేను వచ్చిన ఇట్లా అంటే మొత్తం అంతా రాష్ట్రం మొత్తం నీ చుట్టూ నిలబడి 15 ఎంపీ సీట్లు అంటే 15 గుద్దేటట్టు సినిమాలో జరిగినట్టు జరగాలని నువ్వు కలగన్నావు. కానీ వాస్తవంగా చాలా కాంట్రాస్ట్ ఉంది రియాలిటీకి. చాలా. కేసీఆర్ స్వయంగా ఫీల్డ్ లో తిరుగుతున్నాడు, విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఇక చాలా కాంగ్రెస్ పార్టీ మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడిని బిల్డప్ చేయగలిగింది. వాళ్ళు దే హావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. ప్రెస్టీజియస్ తీసుకున్నారు వాళ్ళు, ఎడికైతే ఆడికి కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. అది నువ్వు ఊహించలేదు. నువ్వు అనుకున్నావు. ఈ రాజకీయ ప్రేరేపితం చేసి ఈ నాయకత్వాన్ని అంతా గుంజితే బీఆర్ఎస్ పార్టీని మనం
అంటే నువ్వు పండుకునే సినిమా తల్లి లేపినట్టే ఉంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు మామూలుగా తింటే వాళ్ళు మామూలుగా ఫైట్ ఇచ్చేవాళ్ళేమో కానీ మామూలుగా స్టేట్మెంట్లు చేసిన ఇప్పుడు నువ్వు తల్లి లేపినావు, ఇక వాళ్ళు ఊపిరేటట్లేరు. లేదు లేదు, నువ్వు ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని లైవ్ లోకి తీసుకొస్తారు వాళ్ళు. ఊహించిన స్థాయిలో వాళ్ళు రిబ్యూట్ చేస్తున్నారు. అంటే 2014 కంటే ముందు ఏ విధంగా ఉండేనో బీఆర్ఎస్ పార్టీ ఆ విధమైన అగ్రెసివ్ మూడ్ లోకి వచ్చేసి అది ఊహించిన పరిణామం కాబట్టి ఎగ్జాక్ట్లీ ఒక రకమైన డిప్రెషన్ లోకి పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక ఈయన స్టేట్మెంట్ చూస్తే ఎంత నేను ఒట్లేస్తాను, ఒక దేవుడి మీద కాదు 5-6 దేవుడిని ఒట్లేయడం ఏందండి అసలు, ఎంత దారుణమైన రాష్ట్ర అధినేత అండి. ఏదైనా అంటే మంచి చేద్దాం అనుకుంటే రాష్ట్ర ఒక మొత్తం టోటల్ గా వ్యవస్థ నీ చేతులు ఉంది కదా, కానీ చేయలేకుండా నేను ఇది చేసినా ఏం చేయలేకుండా దేవుని మీద ఓట్లు పెడితే ఎవరు నమ్ముతారు? దిగజారుడుతనానికి పరాకాష్టాలు కానీ ఇక అంతకు మించి వేరే ఓటు వాడలేము. సరే, మొత్తానికైతే రేవంత్ రెడ్డి has lost his confidence. ఆయన అమాయకత్వంతోనూ మూర్ఖంతోనూ ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోయింది సార్. అయితే మొదట్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ చూపెట్టడం వల్ల ప్రజలు కొంతవరకు బిలీవ్ చేసిరు. అంటే అగ్రెసివ్నెస్ వల్ల ఆయన ఏమనుకున్నట్టు ఈయన నిజంగానే సబ్జెక్ట్ అనుకున్నారు, కానీ తెల్లారి సీఎం అయిన తర్వాత సబ్జెక్ట్ లేని సంగతి తెలిసింది. ఇప్పుడు ఆయన గురించి అంతా తెలిసినాక ఇంకా చెప్పుకోవడానికి ఏం లేకుండా పరిస్థితి ఉండదు. అదే ఉండడం వల్లనే అలా నమ్మే పరిస్థితి లేదని తెలిసి ఈయనకు తెలిసింది ఆ విషయం. ఆ మోడ్ అగ్రెషన్ కూడా పనిచేస్తలేదు. వివిధ వర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన ఈ ఫ్రస్ట్రేషన్ స్టేట్మెంట్లు వస్తున్నాయి కావచ్చు. ఇది జరిగి ఓవరాల్ ఏంటంటే జరిగి ఉంటుంది. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినని స్పష్టంగా కనిపిస్తుంది ఆయన మాటల ద్వారానే. అయితే దాని ఎఫెక్ట్ ఎంపీ ఎలక్షన్లో సుస్పష్టంగా కనిపిస్తుంది. 5-6 చోట్ల క్యాండిడేట్లే వీకున్నారు, ఇంకో 5-6 చోట్ల ఆడ సరైన క్యాంపెయినింగ్ కానీ సరైన పోలరైజేషన్ కానీ లేకపోవడం, తర్వాత వ్యతిరేకత ప్రజల్లోంచి రావడం అనేవి చాలా నెగిటివ్ ఎఫెక్ట్లే ఉన్నాయి. ఇంత తొందరగా వ్యతిరేకత రావడం అనేది వీళ్ళ యొక్క హ్యూజ్ యాంటీ. సింపుల్ గా చెప్పుకోవాలంటే 3 కారణాలు. ఒకటి, వీళ్ళు పరిపాలనా దక్షత లేకపోవడం, రెండోది రాజకీయంగా తప్పులు చేయడం, రాజకీయ బెడ్స్ కొట్టడం, మూడవది ఈ విషయాల పట్ల అవగాహన లేకపోవడం, చేద్దామన్న ప్రజలపై కన్సర్న్ లేకపోవడం, అంటే సరైన ప్లానింగ్ ప్లానింగ్ లేదు. ఎంతసేపటికి ఏం చేసారు, వాళ్ళు వీక్ చేస్తే మన పని అయిపోతుంది అనుకున్నారు, వాళ్ళు వీక్ అయితే అనుకున్న డబల్ స్ట్రాంగ్ అయ్యారు. ఏడుకైతే ఆడ చూసుకుందాం పారు అన్నట్టు అంత స్ట్రాంగ్ అయ్యారు. వాళ్ళు పాయింట్లు పట్టుకొని లేచారు. ఇప్పుడు నీకు ఆడ నువ్వే ఇచ్చినాడు, నువ్వు ఇచ్చినవే పొలిటికల్ ఆపర్చునిటీ, ఈ ఫీల్డ్ లెవెల్లో ఇబ్బందులు నువ్వు ఇచ్చినవే, వాళ్ళు ఇచ్చినాయి వరాలు అయినాయి, వాళ్ళకు మంచి అస్త్రాలు అయి తిరుగుతారు ఇవాళ. అవును. సో శాపాలు. సరే చూద్దాం, ప్రజలు గమనించండి, ఏం తీర్పిస్తారో చూద్దాం. ఓకే, జై తెలంగాణ, జై హింద్.